అప్పుడు వాళ్ళకి తెలుసు ప్రభుత్వం వస్తలేదు, ఎట్లాగో రావు, మేము ప్రజలు మమ్మల్ని చీకొట్టుకుని చీదకరించారు అనే విషయం తెలిసి దాన్ని సరిచేయలేదు. ఎందుకంటే ఈ వచ్చే ప్రభుత్వం మీదనే ఈ యొక్క పాపం పోవాలి, రైతులు నాశనం కావాలనే చూసిండు తప్ప, అదే కానీ ఆయనకు ఆలోచన ఉంటే అదే రోజు కాపర్ డ్యామ్ కట్టి ఆ యొక్క నీళ్లను పైకి కాళేశ్వరం నుండి ఎత్తిపోతుంటే ఈరోజు మనకు ఈ యొక్క బాధలు రాకపోతుండే. కరెంటు విషయంలో మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ రాగానే కరెంటు కష్టాలు వస్తాయి, రైతు కష్టాలు వస్తాయి అని అంటున్నారు. కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి వచ్చే 4 రోజులు కాలేదు, 90 రోజులు పూర్తి అవుతుంది. 100 రోజులు 4 నెలలు అంటే సుమారుగా 4 నెలల్లో పోతున్నాం. ప్రజలతో మమేకమైపోతున్నది ప్రభుత్వం. ఎక్కడ కూడా ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది వాళ్ళని ఆదుకునే రైతుకు ఏ విధంగా ఆదుకోవాలనే దిశగా పోతున్నది. నువ్వు రైతు బంధుతోని కోట్ల రూపాయలు స్కామ్ చేస్తుంది. ఇప్పుడు దాన్ని సరి చేసుకుంటూ సరైన రైతు ఎవరు, రైతుకు ఎంత రావాలి, 5 ఎకరాలకు ఇద్దామా 10 ఎకరాలకు ఇద్దామా అనే ఆలోచనతో ఉన్నారు. మాకు కూడా పడ్డాయి, అయ్యా మాకు కూడా వద్దు, సరైన రైతుకు సరైన ఫార్మర్కి ఇవ్వండి. ఎవరైతే సరైన ఫార్మర్ ఉన్నాడో, ఎవరైతే కష్టపడి రైతును ఆదుకుంటేనే ఈ తెలంగాణ సుభిక్షంగా ఉంటుంది. రైతు అంటే రైతు వెన్నుముక, మన దేశానికి వెన్నుముక. అలాంటి రైతుకి కన్నీళ్ళు పెట్టిండంటే ఈ యొక్క దేశం బాగుపడదు, దేశానికి అరిష్ట అనేది అందరికీ తెలుసు. అలాంటి రైతులను ఆదుకునే మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక ఆదుకుంటుంది. అదే కానీ ఈరోజు ఈ తుఫాన్ వల్ల వచ్చి ఎండలు ఎక్కువైపోయినాయి, వాటర్ లేకుండా, అదే వీళ్ళు నీళ్ళు మిషన్ కాకతీయ అన్నారు, మిషన్ భగీరథ అన్నారు, చెరువు కూడికలు తీసినా అన్నారు. మరి ఎక్కడ పోయినాయి నీళ్ళన్నీ? చెరువు కూడిక తీస్తే నీళ్ళు ఉండాలి కదా చెరువులల్లో. రండి, నాతో రండి, మీడియా మిత్రులు నేను కోరుతున్నా, రండి. మా వర్ధనపేటకు కూడా ధర్మసాగర్ నుండి రావాలి నీళ్ళు, దేవదాల నీళ్ళు. దాన్ని కూడా సరిగా పట్టించుకోకపోతుంది, దాన్ని కూడా సరిగా చేయకపోతుంది. ఇప్పుడు వచ్చి మళ్ళా ముసలి కన్నీళ్ళు కారుస్తుంటాయి రైతుల కోసం. నా గుండె చెదిరిపోతుంది, నాకు దుఃఖం వస్తుంది, నేను బాధతో చెప్తాను. నువ్వు కానీ నీకు ఇంత చిత్తశుద్ధి ఉంటే ఈ చట్టసభ సభలకు వచ్చి ఆన్సర్ జవాబు చెప్పు. అడిగే ప్రశ్నకు మా ముఖ్యమంత్రి అడిగే సమాధానాలు చెప్పు. నువ్వు చేసిన పాపాలకు ఈరోజు రైతు కన్నీరు పెడుతున్నాడు. మీ యొక్క పాపాల వల్లనే ఈరోజు రైతులంతా రోడ్ల మీదకి వచ్చిండ్రు. కరెంటు పక్కా ఇస్తున్నాం, 24 గంటలు కరెంటు స్వచ్ఛంగా 18 గంటల వరకు. ఎందుకంటే ఎండలు ఎక్కువైపోయినాయి, అన్ని మిషన్లు నడుస్తున్నాయి, బోర్ బావులు ఎక్కువగా వాడుతున్నారు. మీరు తీసుకోండి, స్టాటిస్టిక్ ఇస్తా నేను, ఇది తప్పుడు అబద్ధాలు కాదు. ఇందులో కరెక్ట్గా 78% గ్రౌండ్ వాటర్ ద్వారానే మన రైతులు, అక్కడ ఉన్న రైతులు పండిస్తున్నారు. బోర్లు మనకు సుమారుగా 2014 నుండి 24 సంవత్సరాలు, అంటే 10 ఏళ్ళ సంవత్సరంలో 24 బోర్లు, ఇంకా 24% పెరిగిపోయింది. బోర్వెల్స్ 11% ఉండి 24%కి వచ్చింది. ఆయన ఎక్కడ కూడా కాలువలు చేయలేదు, అక్కడ కాలువలు ఇవ్వలేదు. 22% మాత్రమే కాలువ ద్వారా నీళ్ళు వస్తున్నాయి అక్కడ. అలాగే రైతులను తీసుకుంటే 2014 నుండి 22 పీరియడ్లో 6,130 మంది రైతులు పాపం చనిపోయింది. ఇవాళ వచ్చి నువ్వు ముసలి కన్నీళ్ళు పెడుతున్నావు. వచ్చిన 3 నెలలు కాలేదు, రైతులు చచ్చిపోయిన 200 మంది చచ్చిపోయినారని ఒక తప్పుడు తడకతోని మళ్ళీ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే విధంగా, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా నువ్వు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ముసలి కన్నీళ్ళు కారుస్తున్నావు. నీ కన్నీళ్ళకు ఎవ్వరు కూడా బాధపడరు. ప్రజలు బాగా చూసిండ్రు, నీకు బుద్ధి చెప్పిండ్రు. నువ్వు మతి స్థిమితం కోల్పోయినావు, ఏం మాట్లాడాలో తెలుసలేదు. నీ బిడ్డ అక్కడ పోయింది, జైలు పోయింది, అందరికీ తెలుసు. మీరు కూడా అదే బిజినెస్ చేయాలి ఇప్పుడు, మీ ఫ్యామిలీ కూడా 100%. ఇది మా యొక్క ఏదైతే ఇక్కడున్న అధికారులు సిట్ టీం ఫామ్ చేసి సిట్ ద్వారా ఇప్పుడు అన్ని ఎంక్వైరీలు అవుతున్నాయి. ఆ ఎంక్వైరీ ద్వారా తప్పనిసరిగా వారికి ఏ శిక్ష పడాలనో పడుతుంది. కాళేశ్వరం పైన ఎంత కుంభకోణం జరిగిందో ప్రతి కుంభకోణాన్ని వెలికి తీస్తున్న ప్రభుత్వం. ప్రతి దాంట్లో స్కామ్సే తప్ప ఏం లేదు. ఇంకపోతే విషయాలు పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు. నాకు ఏదో మనం చాలా పెద్ద మనిషి, చాలా తెలివిగల్లోడు అని మనం తెలంగాణ చేతిలో పెడితే, తెలంగాణ చావులకు కారకుడు నువ్వు కాదా? విద్యార్థులు ఎంతమంది చనిపోయిన మీరు కాదా? ఎంతమంది రైతులు చనిపోయిన మీరు కాదా? మీదే కదా బాధ్యత. ఈరోజు 4 నెలలు లేని ప్రభుత్వాన్ని నువ్వు నిందించడానికి మొదలుపెట్టినావు. ఇది ప్రజల చేతితో ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని కూలగొడదామని శపథాలు చేస్తున్నారు.
అన్న మొన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండ్రు, మేము తలుచుకుంటే ఒక 2 నిమిషాలు కాదు మీది, కానీ అలాంటి పరిపాలన చేయం, ప్రజల పరిపాలన చేస్తాం, ప్రజలచే ఎన్నుకున్నబడ్డ పాలన, సుభిక్షమైన పాలన అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ యొక్క మొసలు కన్నీళ్ళు మర్చిపోయి నువ్వు పోయి ఫామ్ హౌస్లే పండుకోను, నువ్వు దానికే అంకితం అవుతావు, దానికే చెందుతావు తప్ప నువ్వు ఫామ్ హౌస్ నుండి వాళ్ళ కుంభకర్ణిలాగా నిద్ర నిలిసి వచ్చి మా యొక్క ప్రభుత్వం మీద మట్టిపోయడం సరికాదు. దుమ్మెత్తిపోస్తున్నావు, తరిమి కొడతాం. రేపండి మా కార్యకర్తలు ధర్నాలు చేస్తారు, ప్రజలు తరిమి కొడతారు. ఇంకా టైం దగ్గరకు వచ్చింది, చూస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆగడాలు ఏదైతే గతంలో చేసిన ఆగడాలను ప్రజలు చూస్తున్నారు. తప్పనిసరిగా ప్రజలు మా యొక్క పక్షాన ఉన్నారు, కాంగ్రెస్ పక్షాన పూర్తిగా విశ్వసించిండ్రు, నమ్మిండ్రు. 100కు 100% వారికి న్యాయం చేసే దిశగా మా యొక్క ప్రభుత్వం పోతుంది. ఈ యొక్క దురదృష్టమైన టైంలో ఇప్పుడు డిసెంబర్లో వచ్చినాక వర్షాలు పడతాయి, ఒకసారి ఆలోచించండి. మనం అందరం విజ్ఞానంలో చదువుకున్న వాళ్ళమే. డిసెంబర్లో వర్షాలు పడతాయి. డిసెంబర్లో ప్రభుత్వం తీసుకున్నది, డిసెంబర్లో ప్రభుత్వం చేపట్టినప్పటి నుండి ఎట్లా అందరిని ఆదుకోవాలని చూస్తున్నారు. మీరు కానీ అదే మీ ఆలోచన, మీకు తెలుసు ఆ డ్యామ్ కూలిపోతుందని తెలిసి కూడా దాన్ని పట్టించుకోలేదు మీరు. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద నిందపోవాలి, మన మీద రావద్దనే ఉద్దేశంతో, దురుద్దేశంతోనే నువ్వు అది ఈ పాలకులు పోయిన హరీష్ రావు కానీ లేక కేసీఆర్ కానీ చేసిన ఈ నాటకం వల్లనే ఈరోజు ఈ దుస్థితి ఏర్పడ్డది. మీరు అదే కానీ అప్పుడు కాపర్ డ్యామ్ కట్టచ్చు, ఇంకేదో కట్టచ్చు. మీరు అప్పుడే అదే రోజు మీరు ఆలోచించి కాపర్ డ్యామ్ కట్టి సుందిలోకో లేక నీళ్లు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎత్తిపోతుంటే ఇవాళ రైతులు ఈ విధంగా ఇబ్బంది పడబోతుంది. మిషన్ కాకతీయలో స్కామ్ అయినాయి, మిషన్ భగీరథ స్కామ్ అయినాయి, ఏటీఎం మిషన్ లాగా వాడుకున్నారు. ప్రజాధనాన్ని అంతా దోసుకొని మీ యొక్క ప్రభుత్వం అంతా, గత ప్రభుత్వం అంతా దాచుకోవడం తప్ప ఇంకేం చేయలేదని నేను మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.